బ్రేకింగ్ న్యూస్ అందరికీ ఎన్నో ఏళ్లుగా హనుమాన్ టెంపుల్లోకి ప్రవేశం లేని దళితులు మొట్టమొదటిసారి భుజాలపైన మోసుకుంటూ దళితులందరినీ కూడా హనుమాన్ టెంపుల్లోకి మోసుకొచ్చారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కమలాపూర్లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆ దళితులందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. ఎన్నో దశాబ్దాల నుంచి, ఎన్నో వందల సంవత్సరాల నుంచి దళితులందరూ కూడా కొన్ని దేవాలయాల్లోకి ప్రవేశం లేకుండా ఇప్పటికి కూడా అంటే ఇలాంటి ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో 2026లో ఉన్నాం. ఇలాంటి ఒక సమాజంలో కూడా ఇప్పటికి కూడా కొన్ని ప్రదేశాల్లో దళితులు ఇంకా వివక్షతకి గురవుతూనే ఉంటారు. సో అలాంటి సందర్భాలు చూసినప్పుడు మన సమాజం ఎటుపోతుంది, ఇప్పటికి కూడా అసలు మానవత్వం ఎక్కడ కూడా కనిపించట్లేదు, సమానత్వం ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే ఇతర మతస్థులు కావచ్చు, ఇతర దేశస్థులు కావచ్చు, కొంతమంది మన దేశం పైన, ముఖ్యంగా హిందువుల పైన, హిందూ దేవీ దేవతల పైన, హిందూ దేవాలయాల పైన ఏ విధంగా అంటే కక్షలు కడుతున్నారా ఏంటి తెలియదు, కానీ మొత్తానికి దాడులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మత మార్పిడులు చేస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు దూషిస్తూ ఉన్నారు. అలాంటివన్నీ కూడా చూసినప్పుడు హిందువులందరూ కూడా ఏకం కావాలి అని చెప్పేసి ఒక మాట మాట్లాడతారు. కానీ అవుట్ ఆఫ్ దట్ అది అయిపోయిన తర్వాత మాత్రం ఇంకా మీరు దళితులు, మీరు గుళ్ళోకి రాకూడదు, మీరు దూరంగా ఉండాలి, మీకంటే వివక్షతని చూపిస్తూ ఉంటారు. సో అలాంటివన్నీ కూడా పోవాలి. ముఖ్యంగా హిందువులందరూ కూడా ఏకం కావాలి అంటే ఈ కుల వివక్షత అనేది ఖచ్చితంగా రూపం ఆపాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినటువంటి టెంపుల్ ఏదైతే ఉందో అంటే సంగారెడ్డి జిల్లా కమలాపూర్లోని ఈ యొక్క హనుమాన్ టెంపుల్లోకి ఎన్నో ఏళ్ల నుంచి దళితులు మాత్రం వాళ్ళకి ప్రవేశం లేదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే అదే ఎవరైతే దళితుల్ని దూరంగా పెడుతూ ఉన్నారో, ఆ గుళ్ళోకి ప్రవేశం లేదు అన్నారో వాళ్ళందరినీ కూడా భుజాలపైన మోసుకుంటూ ఆ గుళ్ళోకి తీసుకొచ్చారు. సో వాళ్ళందరూ కూడా కలిసి ఎంతో సంతోషంగా మొట్టమొదటిసారి యొక్క హనుమాన్ టెంపుల్లోకి అడుగు పెట్టామని ఆ సంతోషంతో జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ ఉంటే ఆ వీడియో చూడడానికి ఎంత ఆనందంగా అనిపిస్తుంది. సో ఇప్పటికైనా ఎవరైతే అంటే అన్ని చోట్ల అయితే లేదన్నమాట, చాలా వరకు కూడా ఈ యొక్క కుల వివక్షత అనేది రూపుమాపోయింది. కానీ కొన్ని ప్రదేశాల్లో, మారుమూల గ్రామాల్లో అక్కడక్కడ కూడా ఇప్పటికి కూడా ఈ యొక్క కుల వివక్షత అనేది ఉంది. సో మరి ఇలాంటివి చూసినప్పుడైనా ఇప్పటికైనా అవన్నీ కూడా మానుకొని మనందరం కూడా ఒకటే, మనందరం కూడా ఐకమత్యంగా ఉండాలి అని చెప్పేసి, హిందువులందరూ కూడా ఏకం కావాలి అని చెప్పేసి చాలామంది కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు. మరి ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.